హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎయిమ్ హై తెలుగు యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీక్ మనకి ఎగ్జాక్ట్గా 7th of June మనకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ ఏదైతే ఐబీపీఎస్ ఉందో ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది, విచ్ ఈస్ ఫర్ ద ఐబీపీఎస్ ఆర్ఆర్బి PO and clerk అనమాట, which we also call it as officer scale 1, 2 and 3 and also office assistants multipurpose in regional rural banks. ఓకే, ఆర్ఆర్బి క్లర్క్ అండ్ పిఓ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఇప్పుడు ఆ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషను ఏంటి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏమేం పోస్టులు ఉన్నాయి, ఏమేం బ్యాంక్స్ ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి, అలాగే ఏజ్ లిమిట్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఇవన్నీ మనం ఇందులో చూడబోతున్నాం అనమాట. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఎవరైనా సరే ఐబీపీఎస్ క్లర్క్ ఆర్ పీఓకి అప్లై చేయాలనుకుంటే వాళ్ళందరూ కూడా ఈ వెబ్సైట్ని విజిట్ చేయండి. ఓకే, మీరు గూగుల్లో www.ibps.in అని సెర్చ్ చేసినప్పుడు మనకి అక్కడ ఈ యొక్క నోటిఫికేషన్ కూడా కనిపిస్తుంది అనమాట. ఐ షో యూ. If you click here, you will be redirected to this page. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే అప్లై ఆన్లైన్ ఫర్ కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అండర్ సిఆర్పి ఆర్ఆర్బిస్, ఇక్కడైతే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ దెన్ వీఆర్ హియర్. ఇప్పుడు మన నోటిఫికేషన్ అయితే ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో యూ కెన్ ఆల్సో వ్యూ దిస్ ఎంటైర్ వీడియో కంప్లీట్లీ సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో వీ గాట్ ద నోటిఫికేషన్. మనకైతే ఇది ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ఏ పోస్టులకి అంటే మనకి పిఓ అండ్ క్లర్క్ అనమాట. ఓకే, రిక్రూట్మెంట్ ఫర్ గ్రూప్ ఏ ఆఫీసర్ స్కేల్ 1, 2 and 3, అలాగే గ్రూప్ బి ఆఫీస్ అసిస్టెంట్స్, దాన్ని మనం క్లర్క్ అంటాం, మల్టీపర్పస్. సో ఇది మనకి ఐబీపీఎస్ అయితే కండక్ట్ చేస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించి మనం కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూసేద్దాము, ఏదైతే టెంటేటివ్ షెడ్యూల్గా మనం పిలుస్తాము. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టెంటేటివ్ షెడ్యూల్ అనేది ఇట్ ఈస్ అ టెంటేటివ్, ఇట్ ఈస్ నాట్ ఎట్ కన్ఫర్మ్, సమ్ టైమ్స్ ఇట్ మైట్ చేంజ్. ఓకే, సో బట్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామ్ డేట్స్ అయితే మనకి ఇచ్చేసారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఫ్రమ్ 7th of June అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 27th of June. సో మనకి ఎక్కువ టైం లేదు. సమ్ టైమ్స్ ద వెబ్సైట్ అనేది సర్వర్ డౌన్ అవుతుంది. యూ మైట్ నాట్ గెట్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే అవ్వకపోవచ్చు లాస్ట్ మినిట్లో మీరు అప్లై చేస్తే. అండ్ నెక్స్ట్ అలాగే పేమెంట్ ఆఫ్ ద అప్లికేషన్ ఫీజ్ కూడా మనకి డేట్ లాస్ట్ డే 27th of June వరకు. అండ్ వీ హ్యావ్ డౌన్లోడ్ చేసుకోవడానికి మన హాల్ టికెట్స్ ఏవైతే ఉన్నాయో ఫర్ ద ప్రిలిమినరీ ఎగ్జామ్, ఫర్ ద ట్రైనింగ్ కూడా మనకి ఉంది. సో ఏమిటి అంటే ముందుగా మనకి పీఈటీ ట్రైనింగ్ అనేది ఇస్తారు, ఇది ఇన్ ద మంత్ ఆఫ్ జూలైలో, అది మనకి అనౌన్స్ చేస్తారు. సో అలాగే దీనికి మనకి మాక్ టెస్ట్ అనేవి కండక్ట్ చేస్తారు, అది దట్ ఈస్ ఇన్ బిట్వీన్ 22nd to 27th. సో జూలై మంత్ మొత్తంలో మనకి ట్రైనింగ్ అలాగే ఈ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు. ఆన్లైన్ హాల్ టికెట్స్ ఎప్పుడైతే డౌన్లోడ్ చేసుకోవాలి, జూలై ఆగస్ట్లో. సో జూన్ నుంచి మనకి జూలై ఆగస్ట్ వరకు టైం ఉంది. సో ప్రిలిమినరీ ఎగ్జామ్ డేట్స్ అనేవి మనకి త్వరలో చెప్తారనమాట. ఆగస్ట్లోనే ఖచ్చితంగా ప్రిలిమినరీ ఎగ్జామ్ జరుగుతుంది. అలాగే రిజల్ట్ మోస్ట్లీ ఆగస్ట్ ఫస్ట్ వీక్లో మనకి ఎగ్జామ్స్ జరిగితే కనుక ఆగస్ట్ లాస్ట్ వీక్ ఆర్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో మనకి రిజల్ట్స్ అనేవి వచ్చేస్తాయి. ఓకే, దాని తర్వాత మనకి రిజల్ట్స్ వచ్చిన వెంటనే మన ఆన్లైన్ ఎగ్జామ్, డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్ ఫర్ ఆన్లైన్ ఎగ్జామ్, మెయిన్స్ ఎగ్జామ్ ఏదైతే ఉందో, లేదా కొన్నిటికి సింగిల్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించి సెప్టెంబర్లో మనకి డేట్స్ రిలీజ్ చేస్తారు. మెయిన్స్ ఎగ్జామ్ మనకి సెప్టెంబర్, అక్టోబర్లో జరుగుతుంది. అలాగే రిజల్ట్స్ విల్ బి అనౌన్స్డ్ ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్. దాని తర్వాత ఇంటర్వ్యూకి కాల్ లెటర్స్ ఫర్ ఆఫీసర్ స్కేల్ 1, 2 and 3 దట్ విల్ బీ ఇన్ అక్టోబర్, నవంబర్ 2024లో జరుగుతాయి. అండ్ అలాగే ఇంటర్వ్యూస్ మనకి నవంబర్లో. అండ్ టెంటేటివ్ అలాట్మెంట్ అనేది ఆబ్వియస్లీ ఇట్ విల్ బీ ఇన్ January 2025 అనమాట. ఓకే, సో నౌ లెట్స్ గెట్ ఇన్ టు హౌ టు అప్లై. ఓకే, సో నేను ముందుగానే చెప్పాను కదా, ఇక్కడ మనకి IBPS.in వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ అప్లై ఆన్లైన్ ఫర్ కామన్ రిక్రూట్మెంట్ అని ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి కంప్లీట్గా ఉందన్నమాట. ఏంటి లేటెస్ట్ అప్డేట్స్. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చారు, తర్వాత అప్లికేషన్ లింక్ ఇచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత యూ కెన్ సీ హియర్ క్లోజర్ ఫర్ రిజిస్ట్రేషన్ లాస్ట్ డే 27th June అని ఇచ్చారు. ఓకే, సో ఇక్కడ
మీకు ఆల్రెడీ ఐబీపీఎస్లో ఇంతకుముందు రిజిస్ట్రేషన్ చేసుకుంటే యూ కెన్ గివ్ యువర్ ఎంటైర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్. ఇఫ్ యూ ఆర్ ఎ న్యూ రిజిస్ట్రేషన్ యూ కెన్ క్లిక్ ఆన్ న్యూ రిజిస్ట్రేషన్ అండ్ మీరు ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అనేవి బేసిక్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ఫోటో అండ్ సిగ్నేచర్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఫోటో అండ్ సిగ్నేచర్కి అయితే స్పెసిఫిక్గా కొన్ని నోటిఫికేషన్లోనే మనకి రిక్వైర్మెంట్స్ ఇస్తారు. అండ్ వైల్ యు ఆర్ అప్లోడింగ్ ఆల్సో హౌ మచ్ ఎంబీ ఆర్ కేబీ ఇట్ షుడ్ బి అనేది అక్కడ మెన్షన్ చేస్తారు. అండ్ మేక్ ష్యూర్ మీరు ఇక్కడ సబ్మిట్ చేసే డేటా ఏదైతే ఉంటుందో ఇది మీ యొక్క ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఆర్ వాట్ ఎవర్ ఐడి కార్డ్ యు ఆర్ గివింగ్ డ్యూరింగ్ ద ఎగ్జామినేషన్ దట్ షుడ్ బి ద సేమ్. అంటే మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఏదైతే నేమ్ ఎలా ఉంటుందో మీ ఐడి కార్డ్లో ఎలా ఉంటుందో ఐడి ప్రూఫ్లో సేమ్ అలాగే ఇవ్వండి. ఎందుకంటే నేమ్స్ అనేవి మిస్ మ్యాచ్ అయితే మీ అప్లికేషన్ ఎగ్జామ్ టైంలో రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకేనా? So now we will see what are the banks, okay, banks which are participating in this RRBs. okay, ఇంకా కొన్ని బ్యాంక్స్ ఇంకా రిపోర్టింగ్ అయితే చేయలేదు, దాని తర్వాత మనకి ఇంకా కౌంట్ అయితే పెరిగే ఛాన్స్ అయితే ఉంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నేమ్ ఆఫ్ ద రూరల్ బ్యాంక్, ఓకే, రీజనల్ రూరల్ బ్యాంక్స్ లిస్ట్ అయితే ఇక్కడ ఉంది. ఓకే, ఇవంతా మీరు నోటిఫికేషన్ పీడిఎఫ్లోనే మీరు ఇది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ ఐ విల్ పింగ్ దిస్ లింక్ ఇన్ మై డిస్క్రిప్షన్, యూ కెన్ డౌన్లోడ్ ఇట్. సో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంక్ ఇది ఇక్కడ మనకి ప్రెసెంట్ హెడ్ ఆఫీసు, అలాగే స్టేట్, అలాగే డిజైర్డ్ లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ యాజ్ ప్రిస్క్రైబ్డ్ బై పార్టిసిపేటింగ్ ఆర్ఆర్బీసీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైతే చూస్ చేసుకుంటామో మనకి ప్రయారిటీస్ లిస్ట్ అనేది ఉంటుంది వైల్ యు ఆర్ అటెంప్టింగ్ ద ఎగ్జామ్, వైల్ యు ఆర్ అప్లయింగ్ ఫర్ ఇట్. సో ఆ టైంలో మీరు ఏదైతే మీరు చూస్ చేసుకుంటున్నారో బ్యాంక్ ఖచ్చితంగా ఆ లొకేషన్కి సంబంధించినటువంటి రీజనల్ లాంగ్వేజ్లో మీరు ప్రొఫిషియెంట్గా ఉండాలి. ఇఫ్ నాట్ దట్ విల్ బి వెరీ టఫ్ ఫర్ యూ. ఓకే, బికాస్ దట్ ఈస్ మ్యాండేటరీ అని మనకి నోటిఫికేషన్లో కూడా మనకి చెప్పడం అయితే జరిగింది అనమాట. సో ఇక్కడ ఎందుకు ఇలా లాంగ్వేజ్ ఇచ్చారు అంటే ఆ లోకల్ లాంగ్వేజ్ మీకు తెలియాలి అని చెప్పేసి. ఇక్కడ తెలుగు, అలాగే ఇక్కడ చూడండి ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్, అరుణాచల్ ప్రదేశ్లో కనుక చూసుకున్నట్టయితే సో ఇలా రూరల్ బ్యాంక్, ఇవన్నీ కూడా బ్యాంక్స్. హియర్ యూ కెన్ సీ ఆల్ ద లొకేషన్స్ అనమాట. సో దీస్ ఆల్ ఆర్ ద బ్యాంక్స్ విచ్ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ రూరల్ బ్యాంక్ ఆర్ఆర్బీ ఎగ్జామ్కి సంబంధించినటువంటి మీకు రేపు పొద్దున్న సెలెక్ట్ అయితే ఈ ఇక్కడ ఉన్న లిస్ట్ ఆఫ్ బ్యాంక్స్లో మీకైతే పోస్టింగ్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద పోస్ట్. ఓకే, మనకి టోటల్ పోస్ట్ చూసుకున్నట్టయితే 9,995 పోస్ట్ అయితే ఉన్నాయి. ఇట్ మైట్ గెట్ ఇంక్రీజ్డ్ ఇన్ ఫ్యూచర్. ఓకే, అందులో మనం డివిజన్స్ కనుక చూసుకున్నట్టయితే ఆఫీస్ అసిస్టెంట్స్ అని చెప్పాము కదా. ఆఫీస్ అసిస్టెంట్స్ అంటే ఆఫీస్ అసిస్టెంట్స్ మల్టీపర్పస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చెప్పే ముందు నేను మీకు ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ముందుగా ఎవరైతే ఫస్ట్ టైం అప్లై చేస్తారో వాళ్ళు కొంచెం ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 అంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ గ్రూప్ ఏ అని, గ్రూప్ బి అని డివిజన్ అయితే చేసి చెప్పడం జరిగింది నోటిఫికేషన్లో. గ్రూప్ ఏలో మనకి ఏ పోస్టులు వస్తాయి అంటే ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్, మనం దీన్నే పిఓ అని పిలుస్తాం అనమాట. ఆఫీసర్ స్కేల్ 2 మేనేజర్ ఏదైతే ఉందో మనకి ఈ ఆఫీసర్ స్కేల్ 2లో ఉన్నటువంటి పోస్ట్ని మనం మేనేజర్గా పిలుస్తాము. దీన్ని మనం జీబీఓ అంటే జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ లేదా ఎస్ఓస్. ఈ ఎస్ఓస్ అందరూ కూడా జీబీఓస్ కూడా ఈ ఆఫీసర్ స్కేల్ 2 క్యాడర్లోకి వస్తారనమాట. సో జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్, అలాగే స్పెషలిస్ట్ ఆఫీసర్లో సెపరేట్ కేటగిరీస్ ఉంటాయన్నమాట. ఎందులో స్పెషలిస్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్, ట్రెజరీ మేనేజర్, లా మేనేజర్, సిఏ, ఐటీ. సో ఈ ఐటీ రిలేటెడ్ స్పెషల్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా ఆఫీసర్ స్కేల్ 2లోకి వస్తారు. ఈ గ్రూప్ ఏలో ఉన్నవన్నీ కూడా పీఓకి ఎస్ఓ ఆర్ జీబీఓ కన్సిడర్ అవుతాయి అనమాట. ఆఫీసర్ స్కేల్ 3 అనేటప్పటికి అగైన్ ఇట్ ఈస్ ఓన్లీ అ సీనియర్ మేనేజర్. అండ్ కమింగ్ టు గ్రూప్ బి పోస్ట్ వీ హ్యావ్ క్లర్క్, దట్ ఈస్ ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్. ఓకే, సో ఇప్పుడు కనుక మనం పోస్ట్లోకి వస్తే ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ మనకి 5,585 పోస్ట్ సోఫార్ ఇప్పటి వరకు రిపోర్ట్ అయినవి. ఆఫీసర్ స్కేల్ 1 ఏదైతే ఉందో 3,499. అంటే ఇక్కడ చూడండి ఆఫీసర్ స్కేల్ 1 అంటే పీఓ, మనకి పీఓ పోస్టులు ఎంత ఉన్నాయి 3,499. ఆఫీసర్ స్కేల్ 2లో మనకి యాజ్ ఐ టోల్డ్ యూ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ డివిజన్ అయితే ఉంది. అగ్రికల్చర్ ఆఫీసర్ వచ్చేటప్పటికి 70, మార్కెటింగ్ ఆఫీసర్ 11, ట్రెజరీ మేనేజర్ 21. ఆఫీసర్ స్కేల్ 2లో మనకి లా రిలేటెడ్
సారీ అగైన్ లా రిలేటెడ్లో మనకి స్పెషలిస్ట్ ఆఫీసర్ 30 ఉన్నాయి, సిఏ 60 ఉన్నాయి, ఐటీ రిలేటెడ్ 94 ఉన్నాయి, అలాగే జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ మనకి 496 పోస్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఓకేనా. సో మొత్తానికి మనకి క్లర్క్లో 5000 ప్లస్ ఉన్నాయి, పీఓలో ఆల్మోస్ట్ ఇక్కడ మనకి 4000 ప్లస్ అయితే ఉన్నాయి. రైట్. అంటే మనం ఇక్కడ 3004 అనేవి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఈ స్పెషలిస్ట్ ఆఫీసర్స్కి మాత్రం కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి, వీ విల్ డిస్కస్ దట్ లేటర్. అండ్ అలాగే ఆఫీసర్ స్కేల్ 3 సీనియర్ మేనేజర్ వచ్చి 129 పోస్ట్స్ ఉన్నాయి, టోటల్ వేకెన్సీస్ ఇదేనమాట. ఓకే. ఇప్పుడు మనం చూసుకున్నవి ఏంటి అంటే వేకెన్సీస్ స్టేట్ వైజ్ అనమాట. స్టేట్ వైజ్ అలాగే కేటగిరీ వైజ్ ఎన్ని వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. సో మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కనుక చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ జనరల్ ఈ విధంగా మనకి టోటల్ ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్లో మనకి 100 అయితే ఉన్నాయి, అలాగే చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్లో 50 ఉన్నాయి, దాంతోపాటు సప్తగిరి గ్రామీణ బ్యాంక్లో 124 అయితే ఉన్నాయి అనమాట. ఓకేనా. సో ఆల్మోస్ట్ మనకి 274 వేకెన్సీస్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. అలాగే మనకి అవుట్ ఆఫ్ విచ్ ఇందులో కొన్ని డిజేబుల్డ్ పర్సన్స్కి ఇంకా అదర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి డెసిగ్నేట్ అయినటువంటి రోల్స్ కూడా కొన్ని అలొకేట్ చేయడం అయితే జరిగిందనమాట, 5 పోస్టులు. ఓకే. దీంతో పాటు ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు అప్లై ఫర్ అదర్ స్టేట్స్ యూ కెన్ సీ బేస్డ్ ఆన్ ద కేటగిరీస్. ఓకేనా. మీకు ఇక్కడ ఉన్న కేటగిరీస్ బేసిస్ మీదగా ఇక్కడ ఉన్న స్టేట్ వారీగా మనకి వేకెన్సీస్ ఇన్ని ఉన్నాయన్నమాట. సమ్ మైట్ గెట్ ఈ ఎన్ఆర్ అని ఉన్నవి ఏంటి అంటే నాట్ రిపోర్టెడ్ అనమాట. ఈ యొక్క స్టేట్స్లో ఈ బ్యాంక్స్ ఇంకా రిపోర్ట్ చేయలేదు, వాళ్ళ యొక్క కౌంట్ రిపోర్ట్ చేసిన తర్వాత ఇక్కడ అప్డేట్ అయితే జరుగుతుంది. ఓకే. తెలంగాణలో చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ మనకి ఇక్కడ 285 ఉన్నాయి, అలాగే తెలంగాణ గ్రామీణ బ్యాంక్లో మనకి 135 అయితే ఉన్నాయన్నమాట. సో మెయిన్ మన తెలుగు వాళ్ళందరి కోసం కాబట్టి నేను ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ హైలైట్ చేస్తున్నాను. ఇఫ్ యు ఆర్ రియలీ లుకింగ్ ఫర్ అదర్ స్టేట్స్ యూ కెన్ సి. ఓకే. అలాగే ఈ యొక్క డిజేబుల్డ్ అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి డిపెండెన్స్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కిల్డ్ ఇన్ యాక్షన్ ఆర్ క్లబ్ టుగెదర్ అండర్ డిఈఎస్ఎం అనమాట. ఓకే. ఎన్ఆర్ అంటే నాట్ రిపోర్టెడ్ అని చెప్పాం కదా. ఓకే. అలాగే ఇవన్నీ ఏంటి ఇక్కడ ఉన్నవి క్లర్క్స్ యొక్క వేకెన్సీస్, ఇవి ఓన్లీ క్లర్క్స్. దీంతో పాటుగా ఆఫీసర్ స్కేల్ 1 యొక్క వేకెన్సీస్ అనమాట. ఇవన్నీ టోటల్ వేకెన్సీస్ ఫర్ స్టేట్ వైజ్ అండ్ కేటగిరీ వైజ్ వేకెన్సీస్. మీరు కేటగిరీ వైజ్ చూసుకుంటే జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రతి కేటగిరీకి డివిజన్ అయితే ఉంది. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. బేస్డ్ ఆన్ దట్ యూ కెన్ సీ ఆల్ దీస్. ఇవన్నీ కూడా మనకి నోటిఫికేషన్లోనే ఉన్నాయి, బట్ మనకి ఏది కావాలో మనం అది చూసుకుంటే సరిపోతుంది. ఓకేనా. సో ఇవన్నీ కూడా స్టేట్ వైజ్. ఏదైతే ఇక్కడ చూస్తే ఉత్తరప్రదేశ్లో ఇంకా ఎన్ఆర్ ఉంది, నాట్ రిపోర్టెడ్ అనమాట. ఓకే. సో దీస్ ఆర్ ఫర్ ఆఫీసర్ స్కేల్ 1 పీఓకి అనమాట. ఓకే. నెక్స్ట్ ఆఫీసర్ స్కేల్ 2లో యాజ్ ఐ టోల్డ్ యూ జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ ఎస్ఓలు ఉంటారు కాబట్టి జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఇక్కడ చూసుకున్నట్టయితే అంటే ఉన్నాయి, అన్ని స్టేట్స్లోనూ లేవు. ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ మీరు ముందుగా ఎక్కడైతే వేకెన్సీస్ ఉన్నాయో ఆ పోస్ట్లే మీరు అప్లై చేసుకోండి. నాకు పలానా చోటే కావాలి అనుకున్నప్పుడు మీరు వేరేది ఏదైనా అప్లై చేసి మీకు అక్కడ రాకపోతే మళ్ళీ ఇట్ విల్ బి అ ప్రాబ్లం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే 0 ఉన్నాయి అంటే దెర్ ఆర్ నో వేకెన్సీస్. ఎన్ఆర్ అంటే మాత్రం దే ఆర్ ఎట్ టు రిపోర్ట్ హియర్. జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ కేటగిరీ వైజ్ స్టేట్ వైజ్ లిస్ట్ ఇది. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ ఆఫీసర్ స్కేల్ 2 ఐటీకి సంబంధించి. ఐటీ రియల్లీ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ దీని తర్వాత వేకెన్సీస్ చూసుకున్న తర్వాత మీ యొక్క ఎలిజిబిలిటీ, ఎడ్యుకేషన్, క్వాలిఫికేషన్ కేటగిరీ వైజ్, కేటగిరీ ఇన్ ద సెన్స్ సబ్జెక్ట్ వైజ్, అంటే సిఏకి, ఐటీకి, అగ్రికల్చర్కి ఏం రిక్వైర్మెంట్ ఉంది అనేది మనం చూద్దాము. ఓకే. సో ఇవన్నీ కూడా స్టేట్ వైజ్ కేటగిరీ వైజ్ ఓపెనింగ్స్ అనమాట. ఓకే. నెక్స్ట్ వీ హ్యావ్ ఫర్ సిఏ ఆఫీసర్ స్కేల్ 2 సిఏ కూడా ఈ విధంగా మనకి ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ దీస్ ఆర్ ద బ్యాంక్స్. ఓకే. అండ్ దెన్ మనకి లాకి సంబంధించినటువంటి ఓపెనింగ్స్ కూడా ఇక్కడ డివిజన్స్ అంటే వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో చూసుకోండి. ట్రెజరీ మేనేజర్ రిలేటెడ్ కూడా దానికి ఎక్స్పీరియన్స్ ఏపీలో ఒకటి ఉంది. అండ్ అలాగే నెక్స్ట్ మనకి తెలంగాణలో లేవు బట్ ఏపీలో ఒకటి ఉంది. ఆఫీసర్ స్కేల్ 2 మార్కెటింగ్ ఆఫీసర్ కూడా మనకు ఉన్నాయి. ఓకే. స్పెషలిస్ట్ ఆఫీసర్ ఓపెనింగ్. సో ఇవన్నీ యూ కెన్ గో త్రూ ద నోటిఫికేషన్ పేజ్. అగ్రికల్చర్ ఆఫీసర్ స్కేల్ 3 సీనియర్ మేనేజర్స్ చూస్తే కొంచెం మనకి ఇక్కడ కౌంట్ అనేది అన్ని స్టేట్స్లోనూ ఓపెన్ లేదు, ఓన్లీ స్పెసిఫిక్ కేరళలోని
కర్ణాటక, ఇలా స్పెసిఫిక్ ప్లేసెస్లో మాత్రమే ఉంది. ఓకే, నెక్స్ట్ యా ఆఫ్టర్ దిస్ వీఆర్ గోయింగ్ టు సీ మనము ఏజ్ లిమిట్ మిగిలిన ప్రాసెస్ అంతా చూద్దాం. ముందుగా మనము ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక చూసుకున్నట్టయితే ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అంటే, ఏదైతే గ్రూప్ ఏలో ఏం చెప్పాను, 1, 2, 3 స్కేల్ ఆఫీసర్స్ వస్తారు, గ్రూప్ బిలో అసిస్టెంట్స్ వస్తారు అంటే క్లర్క్స్. సో ఇక్కడ చూసుకోండి, గ్రూప్ ఏ ఆఫీసర్ స్కేల్ 1, 2, 3 అండ్ గ్రూప్ బి ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్. ఫర్ ద పోస్ట్ ఆఫీసర్ స్కేల్ 1 అండ్ ఆఫీస్ అసిస్టెంట్స్ ద ఎగ్జామినేషన్ విల్ బి 2-tier. దట్ ఈస్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ విల్ బి హెల్డ్ ఇన్ 2 phases అంటే ప్రిలిమినరీ అండ్ మెయిన్స్ ఎగ్జామ్. అంటే క్లర్క్ కి పీఓకి కూడా బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అనేది ఉంటుంది. ఎందుకు అంటే స్కేల్ 2 స్కేల్ 3లో మనకి స్పెషలైజేషన్స్ ఉన్నాయి కాబట్టి. ఓకే, సో క్లర్క్స్ అండ్ పీఓస్ విల్ బి హ్యావింగ్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్. సో ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఆఫీస్ అసిస్టెంట్స్ క్యాండిడేట్ హూ క్వాలిఫై ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వీళ్ళందరూ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత మనం మెయిన్స్కి అయితే వెళ్తారనమాట. ఓకే, సో బేస్డ్ ఆన్ మెయిన్స్ ఎగ్జామ్ రిజల్ట్స్ దే విల్ బి ప్రొవిజనల్లీ అలొకేటెడ్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ 1 second. సో ఇక్కడ చూసుకున్నట్టయితే దే విల్ ప్రొవిజనల్లీ, ఓకే, మెయిన్స్ ఎగ్జామ్ తర్వాత క్లర్క్ పోస్ట్ కి ఇంకా ఇంటర్వ్యూ ఉండదు అనమాట. దే విల్ బి ప్రొవిజనల్లీ అలొకేటెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ మార్క్స్ ఆబ్టైన్డ్ బై దమ్ మెయిన్స్ ఎగ్జామినేషన్స్ లో. ఓకే, బట్ స్కేల్ 1 పీఓకి మాత్రం ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది, విల్ హ్యావ్ టు అపియర్, మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది, దాని తర్వాత వాళ్ళకి ఒక కామన్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా, సో దాని తర్వాత మాత్రమే ఇంటర్వ్యూలో క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే ముందుకెళ్తారు. నెక్స్ట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఆఫీసర్ స్కేల్ 2 జనరలిస్ట్ అలాగే స్పెషలిస్ట్. ఓకేనా, జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్స్ అలాగే స్పెషలిస్ట్ అలాగే సీనియర్ మేనేజర్ స్కేల్ 3 ఏదైతే ఉందో వీళ్ళకి మాత్రం అంటే దానికి మేబీ దే మైట్ ఆస్క్ అన్ ఎక్స్పీరియన్స్, వీ విల్ సీ దట్ ఆల్సో. సింగిల్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఇన్ ద సింగిల్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ విల్ సబ్సిక్వెంట్లీ కాల్డ్ సింగిల్ ఎగ్జామ్ అండ్ ఇంటర్వ్యూ. ఓకేనా, ఇంటర్వ్యూ దాని తర్వాత వాళ్ళు పోస్టింగ్ అవుతుంది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద ఎగ్జామినేషన్ ప్యాటర్న్. కమింగ్ టు ద ఏజ్ లిమిట్ అండ్ ద ఎలిజిబిలిటీ. సో ఎప్పుడైనా సరే ఏజ్ లిమిట్ అనేది యాజ్ ఆన్ ఆ ఇయర్ 1st of June లో ఇక్కడ మనకి చెప్పారు కదా, ఇది చూడడం జరుగుతుంది. గ్రూప్ బి ఆఫీసర్ ఏదైతే క్లర్క్ ఉందో, ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్, ఇది యాజ్ ఆన్ 1st of June మనకి బిట్వీన్ 18 to 28 years మధ్యలో వాళ్ళే ఎలిజిబుల్ అనమాట. క్యాండిడేట్స్ షుడ్ నాట్ హ్యావ్ బీన్ బోర్న్ 1996 2nd June కన్నా ముందు పుట్టిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్, అలాగే 2006 తర్వాత పుట్టిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్. ఆ రెండింటి మధ్యలో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఎలిజిబుల్. అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ కి 18 to 30 మధ్యలో ఉండాలి. సో ఈ ఎలిజిబిలిటీస్ అనేవి మీరు చూసుకోండి. అలాగే గ్రూప్ ఏకి సంబంధించినటువంటి మేనేజర్ పోస్ట్ కి 21 to 32 years మధ్యలో ఉండాలి. అలాగే స్కేల్ 3 సీనియర్ మేనేజర్ కి సంబంధించినటువంటిది 21 to 40 అనమాట. సో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద స్పెషలైజేషన్ ఇక్కడ మనకి ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారనమాట. ఓకే, దెన్ వీ హ్యావ్ ఏజ్ రిలాక్సేషన్ యాజ్ ఆల్వేస్. SC ST వీ హ్యావ్ 5 years. అలాగే ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి మాత్రమే 3 years ఉంటుంది. అలాగే పర్సన్ విత్ డిజబిలిటీ వాళ్ళకి 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ విచ్ ఆర్ ఇన్ టు దిస్ కేటగిరీ విల్ హ్యావ్ 8 years plus 3 years మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనకి చూసుకుంటే ఇక్కడ ఇచ్చినటువంటి కేటగిరీస్ లో ఉన్న వాళ్ళందరికీ ఇక్కడ మనకి 5 years ఏజ్ రిలాక్సేషన్ అని, విడోస్ ఆర్ డివోర్స్డ్ ఉమెన్, లీగలీ సెపరేటెడ్ ఫ్రమ్ దేర్ హస్బెండ్స్, వీళ్ళందరికీ కూడా ఇక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. దిస్ ఈస్ ఓన్లీ ఫర్ ద పోస్ట్ ఆఫ్ క్లర్క్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం చూడబోతుంది ఏంటి అంటే ఎడ్యుకేషనల్. సో ఏజ్ లిమిట్ చూసాం, ఎన్ని పోస్టులు ఉన్నాయో చూసాం, పోస్టుల యొక్క కేటగిరీ వైజ్ స్టేట్ వైజ్ చూసాం, పోస్ట్ యొక్క డెఫినేషన్స్ తెలుసుకున్నాం. ఇప్పుడు మనం క్వాలిఫికేషన్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. ఓకే, సో ఆఫీస్ అసిస్టెంట్స్ కి మాత్రం బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఎ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎ డిగ్రీ దట్ ఈస్ ఫైన్. అలాగే బట్ ఇంపార్టెంట్ ఇక్కడ స్టార్ మార్క్ పెట్టారంటే చూడండి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. లోకల్ లాంగ్వేజ్ లో ప్రొఫిషియన్సీ అనేది ఉండాలన్నమాట. అలాగే కొంచెం మనకి వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ ద కంప్యూటర్. దిస్ ఇస్ ఫర్ ఆఫీస్ అసిస్టెంట్స్ మల్టీపర్పస్. నెక్స్ట్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్ ఏదైతే పీఓకి ఉందో దీనికి కూడా ఎనీ డిగ్రీ ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు ద క్యాండిడేట్స్ ఎవరైతే డిగ్రీ అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్ హస్బెండరీ, వెటనరీ సైన్స్, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్. సో ఇక్కడ ఉన్నటువంటి
ఇక్కడ ఏవైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో వీళ్ళల్లో ఒకవేళ మీరు సెలెక్ట్ అయిన వాళ్ళలో లాస్ట్లో ఈ ఈ స్పెషలైజేషన్స్ చేసిన వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇవి రీజనల్ రూరల్ బ్యాంక్స్ కాబట్టి ఆ విధంగా వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారనమాట. ఓకే, సో అగైన్ సేమ్ ప్రొఫిషియన్సీ ఉండాలి, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ, అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. నెక్స్ట్ జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్స్కి మాత్రం చూడండి బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి, అలాగే 50% మార్క్స్ అనేది డెఫినెట్లీ విల్ బి దేర్. అండ్ ప్రిఫరెన్స్ విల్ బి అగైన్ ఇక్కడ కూడా మనకి కొన్ని ప్రిఫరెన్సెస్ ఇచ్చారనమాట. డిగ్రీ ఎవరికైతే బ్యాంకింగ్, ఫైనాన్సింగ్, మార్కెటింగ్ ఇక్కడ ఇచ్చినటువంటివన్నీ ఐటీ, మేనేజ్మెంట్, లా, ఎకనామిక్స్ వీటిల్లో అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే పీఓకి క్లర్క్కి ఏది క్వాలిఫికేషన్ అంటే వర్క్ ఎక్స్పీరియన్స్ అడగలేదు, కానీ జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్స్కి 2 years బ్యాంక్లో పనిచేసినటువంటి ఎక్స్పీరియన్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్లో కానీ బ్యాంక్లో కానీ పనిచేసిన ఎక్స్పీరియన్స్ కావాలి. నెక్స్ట్ స్పెషలిస్ట్ ఆఫీసర్ చూసుకున్నట్టయితే ఐటీ రిలేటెడ్ ప్రతి దానికి ఇక్కడ మీకు ఎవరైతే మీరు ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్లో చెక్ చేసుకోండి. ఇఫ్ యూఆర్ అన్ ఐటీ ఆఫీసర్ దే ఆర్ ఆస్కింగ్ సర్టిఫికేట్ ఇన్ ఏఎస్పీ, పిహెచ్పి, C++, జావా, విబి, విసి అండ్ ఓసిపి ఇవన్నీ ఉండాలి. అలాగే 1 year ఎక్స్పీరియన్స్. సో బేస్డ్ ఆన్ దట్ చార్టెడ్ అకౌంటెంట్స్ అయితే 1 year చార్టెడ్ అకౌంటెంట్ ఎక్స్పీరియన్స్, లా ఆఫీసర్ అయితే 2 years అడ్వకేట్ ఎక్స్పీరియన్స్. సో ఈ విధంగా ప్రతి ఒక్క పోస్ట్కి ఈ ఎక్స్పీరియన్సెస్ అనేవి ఇక్కడ డిఫైన్ చేశారు. ట్రెజరీ మేనేజర్కి, మార్కెటింగ్ ఆఫీసర్కి, అగ్రికల్చర్ ఆఫీసర్కి. సో మీరు ఏదైతే అప్లై చేసుకుంటున్నారో దాని యొక్క వేకెన్సీస్, దాని యొక్క ఎలిజిబిలిటీ మీరు అవునా కాదో చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. అండ్ ఫైనల్లీ సీనియర్ మేనేజర్కి సంబంధించినటువంటి చూసుకోండి ఇక్కడ మనకి 5 years ఎక్స్పీరియన్స్ ఇన్ బ్యాంకింగ్ సెక్టర్ అని అడుగుతున్నారు. ఓకేనా, డిగ్రీ ఉండాలి, ఎనీ డిగ్రీ విత్ 50% మార్క్స్ ఉండాలి, దాంతోపాటు 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. సో ఈ విధంగా మీరు మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకొని అప్లై చేసుకోండి. ఇక్కడ కొన్ని పాయింట్స్ నోటిఫికేషన్లో ఇక్కడ మనకి స్టార్ మార్క్ పెట్టడం జరిగింది. ప్రొఫిషియన్సీ ఇన్ లోకల్ లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఫర్ స్కేల్ 1 ఆఫీసర్ అండ్ ఆఫీసర్ అసిస్టెంట్. ఓకేనా, వీళ్ళకి ఎవరైతే మనకి ఈ లోకల్ లాంగ్వేజ్ ఆల్రెడీ మన 10th standard చదువుకున్నారో therefore they will be having a certificate. బట్ ఎవరైతే క్యాండిడేట్ డస్ నాట్ మీట్ aforesaid రిక్వైర్మెంట్ ఇన్ లోకల్ లాంగ్వేజ్లో మీకు ఆ ఎక్స్పీరియన్స్ అనేది రాకపోతే డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ సెలెక్షన్ వాళ్ళకి 6 months ఆఫ్ టైం ఫ్రమ్ ద డేట్ ఆఫ్ జాయినింగ్ ఆ ప్రొఫిషియన్సీని తెచ్చుకోవడానికి ఇస్తారనమాట. ఈ పీరియడ్ అనేది క్యాన్ బి ఎక్స్టెండెడ్ బై ద బోర్డ్ ఆఫ్ ఆర్ఆర్బి అనేది డిసైడ్ చేస్తుంది అనమాట. మీకు ఇంకా ప్రొబేషన్ అనేది ఎక్స్టెండ్ చేయాలా లేదా, మీకు ఇంకా టైం ఇవ్వాలా లేదా, మీరు ప్రొఫిషియన్సీ తెచ్చుకోవడానికి అనేది డిసైడ్ అవుతుంది అనమాట. అండ్ 1 more థింగ్ ఇక్కడ చూడండి క్రెడిట్ హిస్టరీ అని ఇచ్చారనమాట. ఎవరైతే ఆర్ఆర్బీస్కి అప్లై చేస్తున్నారో యూ నీడ్ టు మెయింటైన్ హెల్దీ క్రెడిట్ హిస్టరీ. ఐఎమ్ టాకింగ్ అబౌట్ యువర్ లోన్స్. కానీ మీకు ఏదైనా సరే బ్యాంక్ లోన్స్ ఉన్నా కూడా, ఏదైనా అదర్ లోన్ యాప్స్లో కానీ మీరు ఎక్కడైనా సరే ఇఫ్ యు ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫైనాన్షియల్ థింగ్స్ మేక్ ష్యూర్ దట్ ఈస్ నాట్ ఎనీ ఫ్రాడ్యులెంట్. అంటే చెక్ బౌన్సెస్ కానివ్వండి, ఏదైనా ఫోర్జ్ కేసెస్ కానీ, ఎనీథింగ్ యూ షుడ్ హ్యావ్ ఎ క్లీన్ క్రెడిట్ హిస్టరీ రికార్డ్ అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోండి దీనికి ద మినిమం క్రెడిట్ స్కోర్ విల్ బీ యాజ్ పర్ ద పాలసీ ఆఫ్ పార్టిసిపేటింగ్ ఆర్ఆర్బీస్ అమెండెడ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. అంటే బేస్డ్ ఆన్ ద ఆర్ఆర్బీస్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ పార్టిసిపేషన్ బట్టి క్రెడిట్ స్కోర్ అనేది వాళ్ళు ఒక రిక్వైర్మెంట్ అనేది సెట్ చేస్తారు. ఆ క్రెడిట్ స్కోర్ అనేది మీరు రీచ్ అవ్వాలి ఖచ్చితంగా. ఎందుకంటే సిబిల్ స్కోర్ అనేది చెక్ చేస్తారనమాట. సిబిల్ స్కోర్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏదైనా రీసెంట్ లోన్స్ క్లోజ్ చేస్తే మీ యొక్క సిబిల్ స్కోర్ ఇక్కడ చూడండి అప్డేటెడ్ బిఫోర్ ద డేట్ ఆఫ్ జాయినింగ్. మీరు ఎయిదర్ ఈ సిబిల్ స్టేటస్ అనేది అప్డేట్ అవ్వాలి, లేదు అంటే మీ యొక్క లోన్ క్లోజర్స్ని ఎన్ఓసి సర్టిఫికేట్ అయితే ఆ లెండర్ దగ్గర నుంచి ఇక్కడ మనకి ఆర్ఆర్బీస్లో ఎట్ ద టైమ్ ఆఫ్ అపాయింట్మెంట్ యూ నీడ్ టు సబ్మిట్. ఓకేనా, సో దట్ మీ యొక్క అకౌంట్స్ అన్ని కూడా హెల్దీగా ఉంటాయన్నమాట. లేదు అంటే మీ యొక్క ఆఫర్ లెటర్ అనేది క్యాన్సిల్ చేయబడుతుంది లేదా విత్డ్రా చేయబడుతుంది. సో క్యాండిడేట్స్ ఎవరైతే బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏ సిబిల్ స్కోర్ స్టేటస్ ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఈ యొక్క ఆర్ఆర్బీస్కి ఇన్ కేస్ మీ క్రెడిట్ హిస్టరీ అనేది ఏదైనా తక్కువ అనిపించినా, క్రైటీరియా మీట్ అవ్వకపోయినా, ఇఫ్ ఎనీథింగ్ ఇస్ సస్పిషియస్ మీ యొక్క ఎంటైర్ క్యాండిడేచర్ అనేది క్యాన్సిల్ చేసేస్తారు. ఓకేనా, సో they have the right to disallow the candidate who does not meet the credit history or score criteria of the RRB. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే అప్లికేషన్ ఫీజ్ అనేది చూద్దాం. సో అప్లై చేసేటప్పుడు యాజ్ ఐ టోల్డ్ 7th నుంచి 27th వరకు టైం ఉంటుంది. ఆఫీసర్ స్కేల్ 1, 2, 3 మొత్తం వీటికి మనకి 175 ఇంక్లూజివ్ జిఎస్టీ ఎవరికి, SC, ST అలాగే PWBD వాళ్ళకి
బట్ అండ్ మనకి 850 రూపీస్ ఎవరికి అంటే ఫర్ ఆల్ ద అదర్ కేటగిరీస్ అనమాట. అలాగే క్లర్క్స్ కి కూడా 175 రూపీస్ ఫర్ ఎస్సీ ఎస్టీ అండ్ అదర్ డిఎస్ఎం అండ్ ఈఎస్ఎం కేటగిరీస్ అండ్ 850 రూపీస్ ఇంక్లూడింగ్ జిఎస్టీ ఫర్ ఆల్ అదర్ కేటగిరీస్ అనమాట. ఓకే, సో ఇది మీరు ఆన్లైన్ ద్వారా పే చేయొచ్చు అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి కమింగ్ టు ద మెయిన్ పార్ట్, ఆన్లైన్ ఎగ్జామినేషన్ స్ట్రక్చర్. సో యాజ్ ఐ టోల్డ్ యూ, ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2, ఆఫీసర్ స్కేల్ 1కి అలాగే మన యొక్క ఆఫీసర్ మల్టిపుల్ పర్పస్ ఆఫీసర్స్కి, ఆఫీస్ అసిస్టెంట్స్కి ప్రిలిమినరీ మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుందని చెప్పాం కదా. ఇక్కడ చూడండి, ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్కి చూసుకున్నట్టయితే మీడియం ఆఫ్ ఎగ్జామ్ అనేది మనకి చెప్పడం జరుగుతుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్ ఖచ్చితంగా మనకి ఆబ్జెక్టివ్లో ఉంటుంది. రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, మనకి ఇక్కడ ఇంగ్లీష్ అనేది లేదు, మీకు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకే, సో రీజనింగ్ అనేది 40 మార్క్స్, న్యూమరికల్ ఎబిలిటీ అనేది 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, టోటల్గా మనకి 160 మార్క్స్కి ఎగ్జామ్ అయితే జరుగుతుంది, బట్ 45 మినిట్స్ టైంలో అనమాట. అలాగే స్కేల్ 1కి కూడా చూసుకున్నట్టయితే రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంటుంది. అగైన్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ విత్ ఇన్ 45 మినిట్స్ ఈచ్ కేటగిరీ. టోటల్గా 45 మినిట్స్లో మీరు 160 క్వశ్చన్స్ టిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, యా. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే క్యాండిడేట్ ఫర్ బోత్ పోస్ట్ హ్యావ్ టు క్వాలిఫై బోత్ ద టెస్ట్ బై సెక్యూరింగ్ మినిమం కట్ ఆఫ్ మార్క్స్. సో కట్ ఆఫ్ అనేది ఇవ్వడం జరుగుతుంది కదా, దాని తర్వాత మీరు కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ అనేది రీచ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఆఫీస్ అసిస్టెంట్స్ మల్టీపర్పస్లో కనుక మనకి మెయిన్స్ ఎగ్జామ్లో రీజనింగ్ ఉంది, కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది, జనరల్ అవేర్నెస్ ఉంది, ఇంగ్లీష్ అంటే బేస్డ్ ఆన్ యువర్ లాంగ్వేజ్ యు ఆర్ సెలెక్టింగ్, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, హిందీ అయితే హిందీ, న్యూమరికల్ ఎబిలిటీ. టోటల్గా 200 క్వశ్చన్స్ 200 మార్క్స్కి 2 అవర్స్లో మనం అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది మెయిన్స్లో. ఇది కూడా మనకి ఆబ్జెక్టివే ఉంటుంది. ఓకే, అలాగే ఆఫీసర్ స్కేల్ 1 కూడా సేమ్ రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ ఆర్ హిందీ, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, న్యూమరికల్ ఎబిలిటీ ఇదే డిఫరెన్స్. 200 క్వశ్చన్స్ 200 మార్క్స్ 2 అవర్స్. ఓకే, యా. ఇక్కడ చూసుకున్నట్టయితే క్యాండిడేట్ కెన్ ఆప్ట్ ఎయిదర్ 4A or B అంటే మీరు ఎయిదర్ ఈ రెండు మ్యాండేటరీ కాదు, ఇంగ్లీష్ ఆర్ హిందీ, వాట్ ఎవర్ లాంగ్వేజ్ యు ఆర్ సెలెక్టింగ్ దట్ ఈస్ ఓన్లీ కన్సిడర్డ్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఆఫీసర్ స్కేల్ 2లో జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్లో కూడా మనకు చూసుకుంటే యాజ్ ఐ టోల్డ్ యూ సింగిల్ లెవెల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, ఫినాన్షియల్ అవేర్నెస్, ఇంగ్లీష్ ఆర్ హిందీ, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. 200 క్వశ్చన్స్ 200 మార్క్స్ 2 అవర్స్ ఆఫ్ టైం. ఆఫీసర్ స్కేల్ 2లో స్పెషలిస్ట్ ఎస్ఓస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ప్రొఫెషనల్ నాలెడ్జ్ అంటే మీరు ఏది చూస్ చేసుకున్నారో పోస్ట్ దానికి సంబంధించి మీడియం ఆఫ్ ఎగ్జామ్ అనేది హిందీ ఆర్ ఇంగ్లీష్ అనేది మనకు ఉంటుంది అనమాట. రీజనింగ్ అగైన్ ఫైనాన్షియల్ అవేర్నెస్, ఇంగ్లీష్ ఆర్ హిందీ, కంప్యూటర్ నాలెడ్జ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. ఓకే, 240 క్వశ్చన్స్ యూ విల్ బీ హ్యావింగ్ 200 మార్క్స్. ఓకే, సో 2.5 అవర్స్ టైం ఉంటుంది. అగైన్ సీనియర్ మేనేజర్కి చూసుకున్నట్టయితే రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, ఫైనాన్షియల్ అవేర్నెస్, హిందీ ఆర్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్, మీడియం ఆఫ్ ఎగ్జామ్ హిందీ ఆర్ ఇంగ్లీష్. సో 200 మార్క్స్ 200 క్వశ్చన్స్. సో ఈ విధంగా ప్రతి ఒక్క దానికి మనకి నోటిఫికేషన్లో డీప్ డిస్కషన్ అయితే మనం ఇప్పుడు చేసాము. అంటే రిగార్డింగ్ ద సిలబస్లో ఎగ్జామ్ ప్యాటర్న్లో మనం ఇప్పుడు చూసామన్నమాట. అండ్ కట్ ఆఫ్ అనేది మనకి లేటర్ ఆన్ రిలీజ్ చేస్తారు. సో బేస్డ్ ఆన్ దట్ వీ నీడ్ టు బీ ప్రిపేర్డ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఆఫీస్ అసిస్టెంట్. మనం చూసుకున్నట్టయితే ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అనేవి మెయిన్స్లో కన్సిడర్ చేయబడవు, కానీ మార్క్స్ ఆబ్టైన్డ్ ఓన్లీ ఇన్ ద మెయిన్స్ ఎగ్జామ్ విల్ బి కన్సిడర్ ఫర్ ఫైనల్ మెరిట్. ప్రిలిమ్స్ అనేది ఒక ఎంట్రీ లాగా మాత్రమే, ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఫిల్టరింగ్. కానీ మీ మెయిన్స్ మార్క్స్ మాత్రం మీ యొక్క ఇంటర్వ్యూ టైంలో మీకు అది ఫైనల్ మెరిట్ కోసం యాడ్ చేయబడతాయి. ఓకే, అలాగే సేమ్ స్కేల్ 1 ఆఫీసర్ స్కేల్ 1 కూడా అంతే అన్నమాట. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్ మీరు ఏది పెట్టుకుంటారో మీకు అదే చూస్ చేసుకోండి. ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్ అని మీకు ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్లో మీరు ఏ సెంటర్ చూస్ చేసుకుంటారో మీకు అదే ఇస్తారనమాట. అండ్ మీకు తెలుసు కదా మోడ్ ఆఫ్ పేమెంట్ ఆన్లైన్లో ఉంటుంది. అండ్ వైల్ టేకింగ్ యువర్ హాల్ టికెట్ ప్లీజ్ క్యారీ యువర్ ఒరిజినల్ ఐడి ప్రూఫ్. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఇక్కడ కొన్ని గైడ్ లైన్స్ అయితే మనం చూసుకుందాము. గైడ్ లైన్స్ ఫర్ అప్లోడింగ్ ద డాక్యుమెంట్స్. సో మనకి రీసెంట్ ఫోటో ఏదైతే ఒక లాస్ట్ 3 months ఆర్ లాస్ట్ 90 daysతో దిగిన ఫోటో అయితేనే బెటర్ టు ఆప్ట్ ఫర్ దిస్. మీరు అప్లై చేసే ముందు పాత ఫోటోలు అయితే పెట్టకండి, దట్ మైట్ మిస్ మ్యాచ్. మీ యొక్క ఫోటోగ్రాఫరు, సిగ్నేచరు, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషను, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్, అలాగే మీ యొక్క సర్టిఫికేట్, ఇవన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకోవాల్సినవన్నీ డిజిటల్గా స్కాన్ చేసి పెట్టుకోండి. ఫోటోగ్రఫీకి ఈ యొక్క స్పెసిఫికేషన్స్
మీరు ఫాలో అవ్వాలి. 4.5 ఇంటూ హైట్ అండ్ విత్ 3.5 మీరు ఫాలో అవ్వాలి. రీసెంట్ పాస్పోర్ట్ కలర్ పిక్చర్ అయితే ఉండాలి, బ్లాక్ అండ్ వైట్ ఇలాంటివి అయితే ఉండకూడదు. ఓకేనా? సో ఇవన్నీ మీరు డూస్ అండ్ డోంట్స్ ఇవన్నీ మీరు ఒకసారి నోటిఫికేషన్ చదవండి. సిగ్నేచర్కి కూడా మీరు 140 ఇంటూ 160 పిక్సెల్స్లో 10 to 20 KB మధ్యలో ఉన్నదే సిగ్నేచర్ మీరు అప్లోడ్ చేయాలి. అలాగే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ కూడా మీ యొక్క థంబ్ మీద మీరు అప్లై చేసుకొని దాన్ని ఒక పేపర్ మీద థంబ్ ఇంప్రెషన్ పెట్టి దాన్ని స్కాన్ చేయండి. సో ఈ విధంగా మీ యొక్కటువంటి హ్యాండ్ డిక్లరేషన్ కూడా మీరు సబ్మిట్ చేయండి. మీరు ఏ హ్యాండ్ డిక్లరేషన్ సబ్మిట్ చేయాలంటే ఇక్కడ మెన్షన్ చేశారు కదా, ఇది ఫర్ ఎగ్జాంపుల్ మై నేమ్ ఇస్ లావణ్య, ఐ లావణ్య అని నేను టైప్ చేసి హియర్ బై డిక్లేర్ అని చెప్పి ఇదంతా నేను ఒక పేపర్ మీద నా రైటింగ్తో నేను రాసి ఇది స్కాన్ చేసి అప్లోడ్ చేయాలన్నమాట. సో దట్స్ ఇట్. అదర్ ఏదైనా మీ అదర్ డాక్యుమెంటేషన్ సర్టిఫికేషన్స్ ఎవరైతే ఎస్ఓలకు ఉన్నాయో అవి అప్లోడ్ చేయాలన్నా కూడా వాటికి కూడా మనకి నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈజ్ ఇట్ విచ్ వీ నీడ్ టు కీప్ ఇట్ ఇన్ అవర్ మైండ్. ఈ యొక్క వీడియోలో మనం మ్యాక్సిమం అన్నీ కవర్ చేసాము. ఇఫ్ యూ వాంట్ టు వ్యూ మోర్ యూ కెన్ మీరు ఒకసారి ఈ యొక్క నోటిఫికేషన్ కంప్లీట్గా మీరు చదవండి. అండ్ అలాగే నెక్స్ట్ వీడియోస్లో వాట్ ఈస్ ద స్ట్రాటజీ ఫర్ బిగినర్స్ అండ్ హౌ టు ఈ యొక్క సిలబస్ అనేది డీప్ అనాలిసిస్ అయితే మనం చేద్దాము. సో దాన్ని బట్టి వీ విల్ ప్రిపేర్. ఓకే, ఆల్ ద బెస్ట్ అండ్ అప్లై సూన్. థ్యాంక్ యూ సో మచ్.